వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చాలా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే మరీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మామిడికాయలు మా చెట్లో వినండి. ఇక్కడ చెట్లో కాయలు ఒక 2 కాయలు కోసుకొచ్చుకొని ఇవి పచ్చడి చేశాను. సో ఈ కాయలని బాగా కడిగేసుకొని మనం ఈ కాయల్ని పైనంతా మనం ఇలా తోలు తీసేసుకోవాలి. సో పీలర్ తీసుకొని మనం ఇలా తోలంతా పైన పీల్ ఆఫ్ చేసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాయలు అయితే మనకి మరీ పుల్లకాయలు కాకుండా కొంచెం తీపిగా ఉండే కాయలు తీసుకుంటే బాగుంటుంది, టేస్టీ ఉంటుందండి. ఇక్కడ ముక్కలు నేను చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేశాను. మీరు కావాలంటే ముక్కలు చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు తురుముకోవచ్చు. ఇలా రోట్లో వేసేసుకొని మనం దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మనం ఇలా దంచుకోవాలి. సో ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తగా అయ్యేదాకా మనం ఇలా దంచేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన మాదిరి దంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్ అండి, కొంతమంది వెల్లుల్లి తినరు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కూడా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇది కూడా మీరు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇంకొకసారి దంచేసుకోవాలండి. దంచుకుని ఇది ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. సో దీనికోసం మనం ఒక చిన్న మూకిట్లో నూనె వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, మన తాలింపు గింజలు, కరివేపాకు అంత వేసుకొని కావాలంటే దీంట్లో వెల్లుల్లి కూడా వేసానండి దీంట్లో దంచి. మీరు కావాలంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ తాలింపు అంతా వేసి వేడిది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మనం వేడి అన్నంలో సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా సర్వ్ చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే